హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ గ్రేవీ చూపిపోతున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్. సడన్గా ఎవరైనా గెస్ట్ వచ్చినా, ఇంట్లో ఏం లేకపోయినా చాలా చాలా ఈజీ. అది న్యూలీ కపుల్కి, బ్యాచిలర్స్కి చాలా ఈజీ ఫ్రెండ్స్. ఏం మసాలాలు అవసరం లేదు, ఏం లేదు. జస్ట్ సింపుల్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు చూసేయండి ఫ్రెండ్స్. నేను 3 ఆనియన్స్ తీసుకుంటున్నాను. జస్ట్ సింపుల్ గ్రేవీగా ఫ్రెండ్స్. కొంచెం ఆనియన్స్ ఉండాలి. సో 3 ఆనియన్స్ తీసుకుంటున్నాను. నేను 3 ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఒక్కోసారి ఏదో మసాలా వేయాలంటే చాలా ఏదో అనిపిస్తుంది ఫ్రెండ్స్. అలా ఎండాకాలం కదా, సో లైట్గా వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఈజీ, చాలా ఈజీ. సో ఫ్రెండ్స్, ఆయిల్ పోసుకుంటున్నాను. కొంతమందికి ఇష్టం బటర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే బటర్ కూడా వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏది లేకున్నా ఫ్లేవర్తో మంచిగా రుచి ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా. సో ఇప్పుడు నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను. 3 ఆనియన్స్. కొంచెం లైట్ బ్రౌన్ కావాల్సింది. లైట్ బ్రౌన్. సో ఫ్రెండ్స్, ఇలా లైట్ బ్రౌన్ అయింది. సో ఇప్పుడు మనం అల్లం వెల్లిగడ్డ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. లైట్గా పసుపు, ఉప్పు తగినంత, కారం. అండ్ ఇది మాత్రం ఉండాలి ఫ్రెండ్స్. ఇది లేనిది కాదు, వాసన వస్తుంది, కౌసు వాసన వస్తుంది. ఇంకోటి ఉండాలి, కొత్తిమీర, పుదీనా, ఇవి కూడా ఉండాలి. ఇవి ఉంటే బాగుంటుంది. సో ఇలా మిక్స్ చేసుకొని కొంచెం వేగాక చికెన్ వేసేసుకో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏం లేదని ఏం అదే సూపర్ ఉంటుంది టేస్ట్. మనం ఎక్కడైనా పని మీద పోయినప్పుడు ఇంట్లో వండుకోలేదు అన్నప్పుడు చికెన్ ఉంటే చాలు, ఇట్లా వండుకోవచ్చు ఫ్రెండ్స్. అంత ఈజీ అయిపోతుంది. జస్ట్ 10 minutes విజిల్ పెడితే. సో ఇలా వేగినాక చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్ ఉంది. కొంచెం ఆయిల్ అంతా ఇట్లా వాటర్ ఊరినాక మనం వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. అది కూడా హాట్ వాటర్. మీరు ఎంత హాట్ వాటర్ పోస్తే అంత జల్దీ మనకి విజిల్స్ వస్తాయి, ఉడికిపోతుంది మంచిగా. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్ ఉంది. ఆనియన్స్ మంచిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ మంచిగా వేసుకుంటే గ్రేవీ అవుతుంది, మనకి మంచిగా టేస్ట్ ఉంటుంది. అన్ని మసాలాలు పర్ఫెక్ట్గా వేసుకోవాలి. పర్ఫెక్ట్గా వేసుకుంటే అన్నీ బాగుంటాయి. సో ఇక మంచిగా వేగుతుంది చూసిండ్రు ఫ్రెండ్స్. మంచిగా వేగుతుంది కదా. కొత్తిమీర మాత్రం మంచిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర ఎంత మంచిగా వేసుకుంటే మీకు అదే జాలీగా అంటే ఏది పట్టదు. ఇప్పుడు హాట్ వాటర్ పోస్తాను ఫ్రెండ్స్. నేను సో హాట్ వాటర్ పోస్తున్నాను ఫ్రెండ్స్. జస్ట్ పీసెస్ మునిగే వరకు పోసాను. చూడండి, యమ్మీ కలర్ ఉంది కదా ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, బాయిల్ అవుతుంది కదా మంచిగా. సో ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాం.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను 4 విజిల్స్ పెడుతున్నాను. మీ విజిల్స్ మీ కుక్కర్ చెప్తాను కదా, సో మీ ఇష్టం ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా ఎవరు వచ్చినా ఏం చేసినా టెన్షన్ పడద్దు ఫ్రెండ్స్, మంచిగా మనం ఈజీగా యూజ్ చేసుకోవాలి. సో మంచి కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, టేస్టీగా. కొత్తిమీర గరం మసాలా ఉంటే చాలు. ఇంకా నేను లాస్ట్కి మీకు చూపిస్తాను అది ఏం వేయాలో. అది ప్రతి ఇంట్లో ఉంటుంది. సో అది వేసాక మీకే తెలుస్తుంది అంత చిన్న ఈజీ గ్రేవీ అని. చాలామందికి తెలుసు, కాకపోతే మళ్ళీ కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి నెక్స్ట్ విజిల్ అయినాక చూపిస్తాను. సో ఇలా బాయిల్ అవుతుంది కదా ఫ్రెండ్స్, ఇక చూడండి మంచిగా కొంచెం లూజే ఉంది. సో ఏం అది కావాల్సిన అవసరం లేదు. కొంచెం కోకోనట్ పౌడర్, అంతే ఫ్రెండ్స్. ఒక 5 minutes ఉడికించామనుకో అది థిక్నెస్ వచ్చేస్తుంది. కొంచెం లూజే ఉంచాలి, గ్రేవీ కావాలి కదా. సో కొంచెం లూజే ఉంచాలి ఫ్రెండ్స్. మంచి సాఫ్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, పీస్ అయితే సూపర్. కలర్ చూడండి, ఏదో మసాలా వేసినట్టే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఏదో మసాలా మస్తు నువ్వులు గసాలు అలా వేసినట్టే వచ్చింది చూసారా. అండ్ టేస్ట్ మాత్రం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ధనియాల పొడి వేస్తారు, కొబ్బరి పొడి దాంట్లో. సో మనకి ఆల్రెడీ గరం మసాలాలు ధనియాలు ఉన్నాయి కాబట్టి అన్నీ వచ్చేసాయి ఫ్రెండ్స్. సో నథింగ్ టు వరీ. సో ఇలా చేసుకోండి, థిక్నెస్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది మనం ఒక 10-15 minutes ఆఫ్ చేసినాక థిక్నెస్ వచ్చేస్తుంది. కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదు, బ్యాచిలర్స్కి అయితే లూజే ఉండాలి. సో దీనికి రాయితా ఆర్ సల్ల పచ్చి పులుసు చేసుకోవచ్చు. సూపర్ కాంబినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఎండాకాలం సల్ల పచ్చి పులుసు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారుగా ఫ్రెండ్స్, చాలా ఈజీ చికెన్ గ్రేవీ. సో అంత ఈజీ ఉందో, పీస్ కూడా అంత ఈజీ ఉంది, సాఫ్ట్ అయింది. సో భయపడద్దు ఫ్రెండ్స్, ఈజీగా ఏదైనా ఆలోచించితే అన్నీ వస్తాయి. సో మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫ్రైడే కదా, మీ ఇంట్లో ఏం స్పెషల్స్ ఫ్రెండ్స్? ఫ్రైడే అంటే చాలామంది వండుకుంటారో వండుకోరు, చాలామంది వండుకోరు నాకు తెలిసి. సో ఇది ఇలా ఉంటే ఏం చేయాలి ఫ్రెండ్స్, ఒకవేళ పీసెస్ అయిపోయి గ్రేవీ ఉంది అనుకోండి, దాంట్లో బాయిల్డ్ ఎగ్స్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అది కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే దేనికి మనం అది కావద్దు. పీసెస్ అయిపోయినాయి, అయ్యో గ్రేవీ ఉంది అంటే ఏంటి, మనం నైట్కి బాయిల్డ్ ఎగ్స్ వేసుకోవచ్చు దాంట్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఏదైనా మైండ్ యూస్ చేస్తే అంతా ఓకే, అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా, బాయ్.